విశాఖపట్నం బీచ్ ఒడ్డున విశాఖపట్నం వాళ్ళు వాస్తులు కాకుండా మన ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఆనందంగా, సంతోషంగా, హ్యాపీగా సముద్రం చూసి ఆనందపడదాం అని చెప్పి వస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ఏ విధంగా ఏంటో అన్నది తెలియదు. కనుక వాళ్ళు తెలియక ముందుకెళ్తూ ఉంటారు. దాంట్లో అలలు ఏ విధంగా వస్తాయో, ఏ విధంగా వెళ్తాయో, కెరటాలు రకరకాలుగా వస్తూ ఉంటాయి. స్పీడ్గా వస్తూ ఉంటాయి, స్లోగా వస్తూ ఉంటాయి. సడన్గా వస్తుంది. వచ్చిన తర్వాత అది పాపం కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏం తెలియదు. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తించవలసింది ఏంటంటే మనము విశాఖపట్నం కానీ, సముద్రం బీచ్ కానీ ఏ బీచ్కి అయినా సరే మటుకి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మా యొక్క కోరిక. తెలియదు కొత్తగా వచ్చిన వాళ్ళకి, ఆ నివసించిన వాళ్ళకి, వాస్తులకి మట్టికి ఎక్కడ ఎలా ఉండాలా ఏంటన్నది తెలుసు కాబట్టి వాళ్ళు బహుజాగ్రత్తగా ఉంటారు. అయితే అక్కడ జరిగిన తర్వాత కూడా ఏం జరుగుతున్నదో కూడా అక్కడ ప్రభుత్వం వారు అన్నీ కూడా సిద్ధపరిచే ఉంచుతారు. మన ఈతగాళ్ళు అందరూ కూడా ఉంటారు. కానీ మనం ఇంటికి అంత ప్రాణ అభయాన్ని తెచ్చుకోవాలి అని నా యొక్క ఇది. కనుక కొత్త వాళ్ళు ఎవరైనా సరే మట్టికి సముద్రం బీచ్ దగ్గరికి వెళ్తే మట్టికి కాళ్ళు తడిచేటట్టుగా, నీళ్లు నెత్తిమి జల్లేటట్టుగా చేసుకోండి తప్ప ఏదో సరదాగా కొంత ముందుకు వెళ్దాం అని సరదాగా ఆ అలలు చూద్దామని చెప్పని వెళ్తే ఏ కెరటం వచ్చి కొట్టిపోద్దో ఎవరికి తెలియదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఎవరికి తెలియదు. కనుక ఈత వచ్చిన వాళ్ళు ఉంటారు, ఈత రాని వాళ్ళు ఉంటారు. అందుచేతన దయ ఉంచి మీరు సముద్ర ఒడ్డున బట్టికి పవిత్రతగా చూడటానికి రండి తప్ప మీరు లోపలికి వెళ్ళి స్నానం చేద్దాము, లేకపోతే సగంలోకి వెళ్దాము అని ఆనందంగా వెళ్తే మట్టికి చాలా ప్రమాదకరం. అందులో వాతావరణం బాగోలేదు. మన చేపలు పట్టే వాళ్ళు కూడా వెళ్ళటానికి వాళ్ళు కూడా భయపడుతున్నారు. అందుచేతన వాళ్ళే సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టే వాళ్ళే భయపడుతున్నారంటే మనం ఎంత ఇదిగా ఉండాలి, అది మనం అర్థం చేసుకొని మనము ఒక ఇదిగా ఆలోచించుకొని మనం ఇది అవ్వాలి. అర్థమైందా? అదండి నా మనసులో ఉన్న చెప్తున్నాను. అది తర్వాత మీ ఇష్టం. అది మరి నేను చేసేది ఏమి లేదు. కొత్త వాడికి మాత్రమే, నివాసులకు మట్టికి చెప్పని పని లేదు. వాళ్ళు తెలుసు, రోజు వస్తారు, సముద్రం ఒడ్డు కూర్చుంటారు, ఆనందంగా వెళ్తారు, చేస్తారు. కనుక కొత్త వాడికి మాత్రమే చెప్తున్నాను నేను. జై హింద్.